మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారు, అక్కడ పరీక్ష నిర్వహణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ 76 సెంటర్లలో 35,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఎగ్జామ్స్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల కేడీసీలో ఉన్నాము. అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగానే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ ని కూడా అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక్కడ పరీక్షా సెంటర్ కి 8:30కి చేరుకొని 9 గంటల నుండి పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షకు అనుమతించేది లేదని చెప్పి అధికారులు చాలా కఠినంగా చెప్పినటువంటి వ్యవహారాన్ని మనం గతంలో చూసాము. ఇప్పటికే నిన్న మొన్నటి నుండే అభ్యర్థులు పరీక్షా సెంటర్లకు వచ్చి తమ ప్రాంతాలను, తమ ప్లేసెస్ ఏ సెంటర్లో పడ్డాయో వాళ్ళు చూసుకొని ఉన్నారు. అందులో భాగంగానే రాగానే పరీక్షా సెంటర్లోకి వెళ్ళడానికి కూడా అధికారులు ఏర్పాటు చేసిన విధంగానే అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఇప్పటికే చేరుకున్నారు. ఒక్కొక్క అభ్యర్థి తమ హాల్ టికెట్ నెంబర్లు చూసుకొని తమకు కేటాయించినటువంటి గదులకు సంబంధించి ప్రత్యేకంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. గతానికి సంబంధించి చూసినట్టయితే కొంతమంది ఒక్క నిమిషం ఆలస్యమై పరీక్షలు మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది వ్యక్తులను కూడా చూసాము. ఇబ్బందులు కూడా పడ్డాయి. అటువంటి సందర్భంలో అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిని చూసినట్లయితే 76 సెంటర్లలో ఇక 35,000కు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరికొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు గత 3 రోజుల నుండి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పరీక్షలకు వచ్చేటువంటి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాటిని పాటించి తగు ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్ష కూడా సజావుగా సాగడానికి వీలుంటుందని చెప్పి అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ అధికారులు జారీ చేశారో ఒక్కసారి అయితే మనం కనుక్కుందాము. ముందు పరీక్షా సెంటర్కు ఒక నిమిషం ఆలస్యం కాకుండా వెళ్లాల్సి ఉంటుంది. 9 గంటలకే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల లోపు వీళ్ళు ఖచ్చితంగా పరీక్ష హాల్లోకి వెళ్ళాలి. 10 గంటలకు ఖచ్చితంగా గేట్లకు తాళాలు వేస్తారు. ఆ 10:30కు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు నుండి అలాగే 1 గంట వరకు పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కూడా పాల్పడకూడదని చెప్పి అన్నారు. ఒకవేళ అట్లా చేస్తే మాత్రం వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే మరొకసారి ఇక్కడ ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే వాళ్ళకు స్పష్టంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే అభ్యర్థులు ఎవరు షూస్ కూడా వేసుకోకూడదు, అలాగే జ్యువెలరీ తీసుకోకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకువెళ్ళకూడదు అన్నటువంటి నియమ నిబంధనలు కూడా చెప్పారు. ప్రతి దానికి అడ్మిట్ కార్డులో కూడా అన్ని నియమ నిబంధనలు పొందుపరిచినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఆ ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా, ఆదుర్ద పడకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అన్నారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు ఆ షూస్ కూడా వేసుకోకూడదని చెప్పి అన్నారు. మరి వారు షూస్ కూడా అలౌ చేయాలని చెప్పి అన్నారు కదా, మీరు ఇట్లా షూస్ కూడా అలౌ లేవని చెప్పన్నారు కదా, పరీక్ష హాల్లోకి షూస్ కూడా లేవని చెప్పన్నారు. ఇక్కడ బయట ఇస్తాం సార్, బయట ఇక్కడ బండి దగ్గరలో పెట్టిస్తామని పెట్టి వెళ్తారా? ఎందుకంటే మాస్ కాపింగ్ పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి అభ్యర్థులకు చెప్పారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలాగే హెడ్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఇవన్నీ ఒకవేళ ఎటువంటి చిన్న ఇన్స్ట్రక్షన్స్ను రూల్ బ్రేక్ చేసినా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. దానికి సంబంధించి అభ్యర్థులు మనం చూస్తున్నాము. ఉదయమే చేరుకున్నారు. 8:30 గంటల నుండే ఒక్కొక్క సెంటర్కి చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76 సెంటర్లు ఉన్నాయి. అప్పటికి కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అధికారులు చెప్పిన విధంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు తమ నెంబర్ చూసుకుని లోపలికైతే వెళ్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అంటే ఒక వెసులుబాటు అయితే కల్పించింది. వారికి సమీప ప్రాంతాల్లోనే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు తొందరగా వెళ్ళి పరీక్ష రాసేందుకు కూడా వీలు కల్పించేటువంటి అవకాశం అయితే చేస్తారు. దానికి సంబంధించి అధికారులు చేసుకుంటున్నటువంటి చర్యలు కూడా కొంత సత్ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఈ పరీక్షా సెంటర్కు సంబంధించి కూడా 144 సెక్షన్ కూడా అమలు చేశారు. అంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి షాపులు కానీ అలాగే ఎలాంటి డైలీ కార్యకలాపాలు కానీ జరగకూడదు. దీంతో పాటు ఒక గ్యాంగ్ లాంటివి కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అభ్యర్థుల పరీక్షకు ఎలాంటి ఆటంకాలు కూడా కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నగా పోలీసులు ఒక 140 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు 1:30 వరకు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు అలాగే ఈ పరీక్షా సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా పాటించాలని చెప్పి అంటున్నారు. చాలా మంది కొంత ఆదుర్దా కూడా వస్తున్నారు. ఇప్పటికీ మనకు పరీక్షా సెంటర్కు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ 2 వీలర్స్ మీద తీసుకొస్తున్నారు. మరికొంతమంది దూర ప్రాంతం నుంచి నిన్న రాత్రే వచ్చి హనుమకొండ వరంగల్ ప్రాంతాల్లో కూడా హోటల్లో కూడా బస చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి సమయాభావం వల్ల ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించరు కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని పరీక్ష రాసినటువంటి వాళ్ళు కూడా రాస్తున్నారు. ఇక్కడ TSPSC ద్వారా నిర్వహించబోయేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పరీక్ష 2 దశల్లో ఇది ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళని మెయిన్స్కి అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికైతే హనుమకొండ కాలేజ్ దగ్గర KDC దగ్గర నుంచి మనం ఉన్నాము. కొంతమంది రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేసినా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కూడా కింది స్థాయి నుండి కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఆ రూల్స్కు విభిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళందరినీ ఒక కంట్రోల్ చేసేటువంటి రైట్. పరీక్ష హాల్లోకి సరిగ్గా 10 గంటలకు చేరుకోవాలని అధికారులు కఠినమైన నిబంధన పెట్టారు. నిమిషం ఆలస్యమైన అనుమతించే ప్రసక్తి లేదంటున్నారు. పరీక్షా సెంటర్లకు 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మనం ఆబిడ్స్ సెంటర్ చూస్తున్నాం. ఆబిడ్స్లో ఆ సెంటర్ గేట్ ఇప్పుడే క్లోజ్ చేశారు. సరిగ్గా 10 గంటలకి 1 నిమిషం ఆలస్యమైన కూడా అనుమతించే ప్రసక్తి లేదంటూ అధికారులు కఠినమైన నిబంధన అమలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎస్, శిల్ప ఉన్నారు. శిల్ప, సరిగ్గా గేట్ క్లోజ్ చేసిన సందర్భం మనకు కనబడతా ఉంది. ఇంకా ఎవరైనా వస్తున్నారా? 10 ఎగ్జామ్ ఇప్పుడే ప్రారంభమైంది, సరిగ్గా గంట మోగింది. ఇంకా ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా అనుమతించే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అక్కడ? రైట్. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు ఒక అభ్యర్థి సరిగ్గా గేట్ క్లోజ్ కాగానే అతన్ని లక్కీగా అనుమతించారు. అతని ఒకరిద్దరు వెళ్తున్నారు, పరిగెత్తుకుంటూ వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. హ్యాబిట్స్లోని ఓ సెంటర్లోని దృశ్యం సరిగ్గా గేట్ క్లోజ్ చేశారు. ఆయన అభ్యర్థులు అనేది పరుగెంతుకెళ్ళు గేట్ దగ్గర నిల్చున్న పరిస్థితి. వాళ్ళకు గేట్ ఓపెన్ చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 1 మినిట్ ఉండడం కావడంతో వాళ్ళకి గేటు ఓపెన్ చేసిన పరిస్థితి చూడవచ్చు. కేవలం 1 మినిట్ ఉండడంతో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరూ పరిగెత్తుతున్నారు. కాసేపటి క్రితం ఇక్కడ అబిడ్స్ సెంటర్ దగ్గర ఒకవైపు అభ్యర్థులు కావచ్చు, పోలీసులకు తోపులాట జరిగింది. ఏదైతే ఫోన్స్ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వస్తువులను డిపాజిట్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ ఏర్పాట్లో చాలా నిర్లక్ష్యం వహించారు. దాని కారణంగా మేము లోపలికి వెళ్ళడం చాలా లేట్ అవుతుంది. 10 గంటలకి ఎగ్జాక్ట్లీ 10 గంటలకి గేట్ క్లోజ్ చేశారు. అయినప్పటికీ ఇక్కడ చాలా నిదానంగా ఏవైతే ఇవి తీసుకోవడంలో చాలా నిదానంగా చేస్తున్నారు. దీంతో మాకు లేట్ అయ్యే అవకాశం ఉందని ఒకవైపు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో పోలీసుతో వాగ్వాదం చోటు చేసుకున్నారు. అయినా వెంటనే ఎప్పుడైతే వాగ్వాదం చోటు చేసుకున్నారో వెంటనే వాళ్ళకి సంబంధించిన వస్తువులు వెంటనే టేక్అవుట్ చేసుకొని వెంటనే అభ్యర్థులు లోపలికి అలౌ చేస్తున్నారు. మొత్తం అయితే ఇప్పటికే 10 దాటడంతో మొత్తం గేట్స్ అయితే క్లోజ్ చేశారు. ఇప్పుడు ఎవరు వచ్చినా లోపలికి అలౌ చేయని విధంగా మొత్తం చూసుకోవచ్చు. ఒకవైపు పోలీసులు కావచ్చు, మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్నది. మొత్తం మీద ఇప్పటికే 10 దాటడంతో దీనికి సంబంధించిన గేట్స్ అనేవి కూడా క్లోజ్ చేశారు. మొత్తం అభ్యర్థులు ఇప్పటికే సెంటర్కు చేరుకున్నారు. ఎక్కడైతే ఇక్కడ అబిడ్ సెంటర్ దగ్గర కొంచెం పోలీసులకి, ఎందుకంటే ఏదైతే డిపాజిట్ వాళ్ళకి సంబంధించిన బ్యాగ్ కావచ్చు ఇవన్నీ డిపాజిట్ చేసే విషయంలో కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ డిపాజిట్ చేసుకునే దగ్గర కొంచెం నిర్లక్ష్యం వహించారు. దీని కారణంగా మేము ఇది TGPSC గ్రూప్ 1 పరీక్ష రాయడం కోల్పోతామని చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఇక్కడ ఉన్న సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని వెంటనే కూడా చేసే విధంగా చేశారు. మనం చూసుకోవచ్చు ఇప్పటికే గేట్ క్లోజ్ చేసిన విధానం. ఎగ్జాక్ట్లీ 1 మినిట్ ముందు క్లోజ్ చేసి ఎవరైతే ఈ 1 మినిట్ లోపు అక్కడ గేట్ దగ్గర చేరుకుంటారో వాళ్ళకి అలో చేసిన పరిస్థితి. మొత్తం మీద 10:30కి ఈ పరీక్ష అనేది జరగనుంది. ఇప్పుడు 10 నుంచి 10:30 లోపు వాళ్ళకి సంబంధించిన బయోమెట్రిక్ విధానాన్ని అయితే అమల్లో చేయనున్నారు. చూసుకోవచ్చు ఇప్పటికే అభ్యర్థులు పరిగెత్తుతున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఇప్పుడు 10 దాటి 1 మినిట్ అవుతుంది. ఆయన కొంచెం లోపలికి అలో చేస్తున్న పరిస్థితి. మనకు లోపలికి అక్కడే ఉన్నారు, అలో చేస్తారా లేదనేది కూడా చూడాలి. ఇక్కడ ఏదైతే మొత్తం మీద 563 పోస్టులకు గాను మొత్తం మీద 4 లక్షల మంది అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాయనున్నారు. మొత్తం మీద ఇప్పటికైతే లోపలికైతే అలో చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే కేవలం 10 దాటినాక ఈ గేట్ దగ్గరకు వస్తారో వాళ్ళని లోపలికి అలో చేశారు. మిగతా వారిని ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మొత్తం మీద 10:30కు
మొత్తం మీద 10:30కు సంబంధించి ఈ పరీక్ష అనేది స్టార్ట్ కాబోతుంది. 10:30 నుంచి మొదలుకొని 1 గంట వరకు ఈ పరీక్ష అనేది జరగనుంది. దీనికి సో మొత్తం మీద ఇక్కడికి ఎవరైతే 10 గంటలకు చేరుకున్నారో గేట్ దగ్గరికి వాళ్ళని మాత్రం లోపలికి అలో చేశారు. మిగతా వాళ్ళు ఎవరైతే లేరో, ఎవరైతే అభ్యర్థులు 10 గంటలకు ముందు చేరుకోలేదో వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలో చేయని పరిస్థితి విధంగా కనిపిస్తుంది. మొత్తం ప్రశాంత వాతావరణంలో ఈ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష జరిగే విధంగా ఇప్పటికే టీజీపీఎస్సీ చాలా పకడ్బందీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. రైట్ శిల్ప, మనం చూస్తున్నాం ఆ దృశ్యాలు. బహుశా లక్కీగా వాళ్ళనైతే లోపలికి అనుమతించారు, కానీ ఇంకా గేటు తెరుచుకొని పరిస్థితి కనబడతా ఉంది. అధికారులు వాళ్ళని లోపలికి పంపించేందుకు లోపల ఉన్న వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇద్దరు అభ్యర్థులు అక్కడ కాస్త 1 నిమిషం ఆలస్యంగా వచ్చినప్పటికీ గేట్ మాత్రం తెరుచుకోలేదు. బహుశా లోపల ఉన్న అధికారులతో బయట ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరినీ కొంత వాళ్ళకు ఉపశమనం కలిగేలా కనిపిస్తుంది. వాళ్ళని లోపలికి పంపించే అవకాశమే కనబడుతుంది. అధికారులు అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా కఠినమైన నిబంధన. 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా అభ్యర్థులను లోపలికి అనుమతించమంటూ ముందే చెప్పారు గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి. సో ఆ నిబంధనను ఖచ్చితంగా పాటించేందుకైతే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. బట్ అదృష్టవశాత్తు ఇద్దరు అభ్యర్థుల్ని లోనికి పంపేందుకై ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థుల మొహాల్లో ఆ టెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ఎప్పటి నుంచో ఆశలు పెట్టుకున్నారు, గట్టిగా ప్రిపేర్ అయ్యారు. తమ భవిష్యత్తుకు సంబంధించి గ్రూప్ 1 రాయాలి, ఎలాగైనా పరీక్షను అటెంప్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి కష్టపడి చదివి ప్రిపేర్ అయిన అభ్యర్థులకు ఇప్పుడు ఈ నిబంధన కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తుంది. స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ అబిడ్స్ సంబంధించిన సెంటర్ సంబంధించిన దృశ్యాలు మనకు ప్రస్తుతం చూస్తున్నాం. మొత్తం మీద 1 నిమిషం నిబంధన చాలా కఠినంగా అమలు చేసేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటారు. చాలా ఉత్కంఠ రేపుతోంది. ఆ ఇద్దరు అభ్యర్థులు బహుశా లోపలికి వెళ్ళగలరా లేదా అనేది ప్రస్తుతం ఇంకా టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే లోపల ఆల్రెడీ గేట్ క్లోజ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఈ ఇద్దరు కూడా సరిగ్గా గేట్ క్లోజ్ చేసే ముందే వెళ్ళారు, కానీ లోపలికి వెళ్ళే ప్రయత్నంలో అక్కడ 2 గేట్స్ కూడా క్లోజ్ అయినాయి. ఇక్కడ బయట ఉన్న అధికారులు లోపల ఉన్న అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు, కానీ ఇంకా అది సమస్య పరిష్కారమైనట్టుగా కనబడట్లేదు. లోపల ఉన్న అధికారులు ఇంకా ససేమిరా అంటున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. మరి ఏం జరుగుతుంది అక్కడ అనేది కొంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఇక్కడ బయట ఉన్న అధికారులు కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు, కానీ లోపల ఉన్న వాళ్ళు చాలా ఖచ్చితంగా నిబంధనను పాటిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. బహుశా ఆ దృశ్యాలు చూస్తే మనకు అది క్లియర్గా తెలిసిపోతుంది. మరి ఆ ఇద్దరికి పరీక్ష రాసే అదృష్టం ఉందా లేదా మరి కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకైతే అధికారులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సరిగ్గా 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ ఆంక్షలు అయితే విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా, పరీక్షకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద 4 లక్షల పైచిలకు మంది ఇవాళ 4,03,000 మంది ఇవాళ పరీక్ష రాస్తున్నారు. గ్రూప్ 1 సంబంధించి 897 ఎగ్జామినేషన్ సెంటర్స్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. సో ఆయా కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. అన్ని ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా కూడా ఇవాళ పరీక్షకు సంబంధించిన ఏర్పాటు చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రూప్ 1 పరీక్షను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవాళ పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏం జరగబోతుంది ఓవరాల్గా? ఇంకా అభ్యర్థులు అయితే బయటే ఉన్నారు. ఆ ఇద్దరు అభ్యర్థులు అయితే బయటే ఉన్నారు. మరి ఒక్కసారి శిల్ప, మీరు అక్కడే ఉన్నారు కదా శిల్ప, ఆ ఇద్దరు అభ్యర్థులు వాళ్ళని లోపలికి పంపించే అవకాశం ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? మీరు అక్కడే ఉన్నారు, మేము ఆ దృశ్యాలు చూస్తున్నాం. శిల్ప, ఆ ఇద్దరికి సంబంధించి సంప్రదింపులు జరుపుతున్నారా లోపల ఉన్న అధికారులతో బయట ఉన్న అధికారులు? ఏం జరుగుతుందంటే ఆ దృశ్యాలు చూస్తుంటే మనకే టెన్షన్గా అనిపిస్తుంది. నిజంగా ఇద్దరు అభ్యర్థుల భవితవ్యం ఏంటనేది. ఇన్ని రోజులు కష్టపడి చదివారు, మరి ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే అలౌడ్ చేయని పరిస్థితి మనకు కనబడుతుంది. శిల్ప, అప్డేట్ ఇవ్వండి. ఇక్కడున్న ఇద్దరు అభ్యర్థులు పరీక్ష సమయానికి ఏదైతే 10 గంటలకు ముందే ఈ పరీక్ష కేంద్రానికి చేరుకున్నారో అయినప్పటికీ లోపలికి అలో చేయటే ఒకవైపు లోపల ఉన్న ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళతో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. 10 గంటల లోపే వచ్చినాం, అయినప్పటికీ ఎందుకు అలో చేయట్లేదని ఇక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఇద్దరు అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు, అయినప్పటికీ లోపలికి అలో చేయటం లేదు. దీంతో లోపల సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, సంప్రదింపులు జరుగుతున్నాయి, అయినప్పటికీ లోపలికి అలో చేయని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పటికే 10 దాటంగానే గేట్లు క్లోజ్ చేస్తామని ఏ విధంగా అయితే చెప్పారో అదే నేపథ్యంలో ఇప్పటికే గేట్స్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. అసలు మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడికి? ఏమంటున్నారు ఇప్పుడు? అలౌ చేయట్లేదు అంటే ముందనే క్లోజ్ చేసేసారు గేట్, కానీ అలౌ చేయట్లేదు.
అంటే మీరు 10 గంటల ముందే వచ్చారు కదా? అవును. అక్కడ ఎంత లేట్ అయింది అక్కడ డిపాజిట్ చేసే దగ్గర? అక్కడ ఫోన్ ఇచ్చి వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. సో అది డిపాజిట్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. 9:59కి ఇక్కడికి వచ్చేసినాం మేము. కానీ దానికన్నా ముందనే క్లోజ్ చేసి లోపలికి ఎలా చేయట్లేరు. ఏమంటున్నారు ఇప్పుడు? ఎలా చేస్తామంటున్నారు? చేయమంటున్నారు. సో చెప్పండి బ్రదర్, మీరే. సో మొత్తం మీద చూసుకోవచ్చు, లోపలికి అలో చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. 9:59కి ఈ గేట్ దగ్గర చేరుకున్నారు, అప్పుడు అలో చేయలేదని చెప్తున్నారు. 9:59కి ఇక్కడ గేట్ క్లోజ్ చేశారు, 1 మినిట్ ముందే గ్లేజ్ చేసేసారు అయినప్పటికీ. సో మొత్తం మీద ఈ విధంగా పరిస్థితి. చెప్పండి బ్రదర్, అసలు లోపల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎలా చేయట్లేరు, రిక్వెస్ట్ చేస్తున్నాము. విత్ ఇన్ టైం వచ్చినా కానీ ఎలా చేయట్లేరు. 9:59కి వచ్చాము మేము. మీరు కూడా అక్కడ చూస్తూనే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు 10:07 అవుతుంది, ఇంకా అలో చేస్తారు అనుకుంటున్నారా? అదే తెలియట్లేదు. అంటే ఖచ్చితంగా 1 మినిట్ నిబంధన అయితే ఫాలో అవుతారు, కానీ మీరు 1 మినిట్ ముందే వచ్చారు అయినప్పటికీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే తెలియట్లేదు, ముందనే క్లోజ్ చేశారు వాళ్ళు. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకవైపు తొందరగా వచ్చినప్పటికీ కూడా 9:59కి ఇక్కడికి చేరుకున్నప్పటికీ అలో చేయని పరిస్థితి మనకు ఓరల్గా కనిపిస్తుంది. చెప్పండి, ఏ టైంకి వచ్చారు? లేదు మేడం, నేను ఆల్రెడీ ఫోటో ఇవ్వడానికి వచ్చిన. ఫోటో అంటే లోపలికి అలో చేయట్లేదు? అలా చేసేసారు ఆల్రెడీ, ఫోటో మర్చిపోయారట. మళ్ళీ ఇప్పుడు లోపలికి పంపుతున్నారా? మిమ్మల్ని పంపించలేరు మేడం, అన్న వెళ్ళింది కదా ఆల్రెడీ. సో మొత్తం మీద ఇది పరిస్థితి. వచ్చినా కూడా లోపలికి అలో చేయని పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఇప్పుడు ఏం చెప్తాము, వాళ్ళు ఎలా చేస్తే బెటర్ ఉంటుంది కానీ వాళ్ళు ఎలా చేయట్లేదు కదా. ఇప్పటికే 3 సార్లు రాశారు ఎగ్జామ్, ఇది 4సారి. అధికారులకు ఏం చెప్తారు మీరు ఏమన్నా? అంటే ఇట్లా ఏర్పాట్లు చేసినప్పుడు కానీ ఎలో చేయడం కానీ. అక్కడ డిపాజిట్ కి చాలా పెద్ద క్యూ ఉంది, అక్కడ చాలా లేట్ అవుతుంది.